హలో ఎవ్రీవన్. గత కొన్ని నెలలుగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీగా ఫాలో అవుతున్నాయి. అది మన అందరికీ తెలిసిన విషయమే. ఆ ఫాల్ కి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మేజర్వి చూసుకుంటే ఎఫ్ఐఐస్ సెల్లింగ్ ప్రెషర్. ఇండియా ఎర్నింగ్ గ్రోత్ తో చూసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది. సో అందుకని సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మార్కెట్ మంచి లోలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను రీసెర్చ్ చేసి ఏవైతే ఈ ఎఫ్ఐఐస్ ఆర్ డిఐఎస్ మార్కెట్ ఫాలో అవుతున్నా ఏ స్టాక్స్ కొంటున్నారో వాటిని ఏ టు జెడ్ అనాలిసిస్ చేసి క్లియర్ గా వీడియోలో చెప్పబోతున్నాను. ఒక 4 స్టాక్స్ ని. ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ఎఫ్ఐఐస్ ఆర్ డిఐఐస్ బై చేయాలి అంటే ఐదర్ పబ్లిక్ కానీ ప్రమోటర్స్ కానీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సో అక్కడ ప్రమోటర్స్ ఆర్ పబ్లిక్ వాటా తగ్గుతుందని ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ కంపెనీ చూసుకుంటే సోనా బిఎల్డబ్ల్యూ. ఇది ఒక ప్రెసిషన్ ఫోర్జింగ్ కంపెనీ. అలాగే ఒక మంచి గుర్తింపు ఉంది ఈ కంపెనీకి ఆటో సెక్టర్ లో. ఈ కంపెనీ బిజినెస్ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్, అసెంబుల్స్, మోటార్స్ ఇలా చాలా తయారు చేస్తుంది. ప్యాసింజర్ వెహికల్స్ కి, కమర్షియల్ వెహికల్స్ కి, హెవీ వెహికల్స్ కి, అలాగే 2 వీలర్స్ కి, 3 వీలర్స్ కి అండ్ ఇండస్ట్రియల్ అండ్ బిల్డింగ్ ఆటోమేషన్స్ కి. ఇక్కడ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ని చూసుకుంటే చూడండి, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఎంత దారుణంగా వీటి స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అండ్ మీకు ముందు ఆల్రెడీ చెప్పినట్టు ప్రమోటర్స్ ఆర్ పబ్లిక్ స్టేక్ అమ్మితేనే కదా మనకి ఇక్కడ వీళ్ళు కొనడానికి ఛాన్స్ ఉండేది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ సెల్లింగ్ అనేది వస్తుందో ఇమీడియట్ గా ఎఫ్ఐఎస్ ఆర్ డిఐఎస్ వాళ్ళ స్టేక్ ని పెంచుకుంటున్నారు అనమాట. అండ్ ఈ కంపెనీ రెవెన్యూ చూస్తే దీని సేల్స్ చూడండి, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే దీని రెవెన్యూ వచ్చేసి 3185 crores అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ఎంత బాగా పెరిగింది చూడండి, 78 crores ఒక 6 years బ్యాక్ ఉంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 518 crores ఉంది. అలాగే ఆర్ఓసిఈ చూసుకుంటే 24% అండ్ ఆర్ఓఈ చూసుకుంటే 20.9%. అండ్ ఈ కంపెనీ కూడా డెట్ అంత ఎక్కువ ఏం లేదు, క్లియర్ గా చూసుకుంటే 0.04 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిఈ రేషియో చూసుకుంటే 61.6 ఉంది. అండ్ ఈవీ బై ఎబిటా చూసుకుంటే 33. ఈ కంపెనీ కరెంట్లీ చూసుకుంటే కొంచెం ఫాలో అయ్యింది, చూసుకొని మంచి లెవెల్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే ఇది స్టార్ట్ అయింది June 2021 లో అండ్ అక్కడి నుంచి మంచి బూమింగ్ అయ్యి అండ్ ఫాల్ అనేది జరిగి మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయ్యింది. అండ్ ఈ కరెంట్ ఫాల్ లో ఇది కూడా ఒక 1 ఆఫ్ పార్టిసిపేషన్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఇక్కడ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయంటే మీకు బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చే లెవెల్స్ కరెంట్లీ ఈ అండ్ 500 కి దగ్గరలో ఒక పాయింట్. ఈ రెండింటికి కన్సిడర్ చేసి ఒక జోన్ కింద కన్సిడర్ చేసుకున్నా మీరు ఈ పాయింట్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మంచి వాల్యుయేషన్ కి దొరుకుతుంది కాబట్టి. అండ్ సెకండ్ కంపెనీ వచ్చేసి మార్క్సన్స్ ఫార్మా. ఈ కంపెనీ ఒక రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే మార్కెటింగ్ చేస్తుంది ఫార్మా ప్రొడక్ట్స్. ఈ కంపెనీ 2 ఓటీసీ ప్రొడక్ట్స్ అండ్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ని ఫోకస్ చేస్తుంది. ఓటీసీ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొనుక్కున్న డ్రగ్స్. ఇప్పుడు ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ చూసుకుంటే క్లియర్ గా ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ మంచిగా స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ కరెంట్ చూసుకుంటే 21.31% అండ్ డిఐఎస్ చూసుకుంటే 4.1%. అండ్ ఇక్కడ ప్రమోటర్స్ కూడా అంతగా మనకి సెల్లింగ్ యాక్టివిటీ అనేది ఏం కనబడలేదు. బేసికల్లీ పబ్లిక్ నుంచి ఆ సెల్లింగ్ యాక్టివిటీ వచ్చి ఎఫ్ఐఎస్ ఇమీడియట్ గా ఈ స్టాక్స్ ని బై చేసుకున్నారు. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే ఈ కంపెనీ రెవెన్యూ చూడండి ఎంత సబ్స్టాన్షియల్ గా స్లో అండ్ స్టడీగా మంచి గ్రోత్ ఉంది. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ వాటి సేల్స్ ని పెంచుకుంటూ వెళ్తుంది. సో రెవెన్యూ ఇక్కడ పెరగడం వల్ల బై డిఫాల్ట్ దీనికి ప్రాఫిట్ కూడా ఎంత బాగా గ్రో అయింది చూడండి, ఇక్కడ 11, 36, 80 అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 315 crores దీనికి ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసింది. అండ్ దీని రేషియోస్ చూసుకుంటే ఆర్ఓసి 20.6% అండ్ ఆర్ఓఈ 16.5% అండ్ డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.09. చాలా నెగ్లిజిబుల్ డెట్ ఇదంతా కూడా. అండ్ దీని ప్రైస్ టు ఎర్నింగ్ చూసుకుంటే 34.1 ఉంది అండ్ ఈవీ ఎబిటా చూసుకుంటే 20.5. అండ్ ఈ కంపెనీ యొక్క టెక్నికల్ లెవెల్స్ చూసుకుంటే ఇది కరెంట్లీ మంచి లోవర్ పాయింట్ కి వచ్చింది. ఈ 260 లెవెల్ ఏదైతే ఉందో ఇది ఒక్కసారి అక్కడి నుంచే రివర్సల్ అనేది డ్రాస్టిక్ గా ఇచ్చింది, ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అయింది. కరెంట్ మార్కెట్ సినారియోలో ఇది కూడా పార్టిసిపేట్ చేసింది. సో మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ రివర్సల్ మీరు కనబడుతుందో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచిగా చూసుకోండి. అండ్ ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ మోర్ దాన్ 4 to 5 years పైన ఉంటుందో అప్పుడే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీస్ లో మీకు అప్పుడే మంచిగా రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తాయి ఇలా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఎందుకంటే దీంట్లో రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి నైకా. ఈ కంపెనీ ఇండియాలో ఒక పెద్ద బ్యూటీ, పర్సనల్ కేర్ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ప్లాట్ఫామ్. ఈ కంపెనీ ఐపీఓ టైంలో ఓపెన్ అవ్వడమే 80% ప్రీమియం తో ఓపెన్ అయింది, కానీ స్టాక్ ప్రైస్ తర్వాత ఫాలో అవుతూనే ఉంది. తర్వాత మళ్ళీ ఈ మధ్య కొంచెం రికవరీ అనేది ఇచ్చినా ఇంకా స్టాక్ ప్రైస్ అయితే లోనే ఉంది. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ చూడండి ఎక్కడ కూడా ఎంత మంచిగా స్లో అండ్ స్టడీగా వాళ్ళ గ్రోత్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అండ్ డిఐఎస్ చూడండి లాస్ట్ 1 year నుంచి స్లో అండ్ స్టడీగా వాళ్ళ స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రమోటర్స్ చూడండి ఒక్క దగ్గర కూడా అంత హెవీ సెల్లింగ్ అనేది ఎక్కడ చూపించలేదు. ఇక్కడ సెల్లింగ్ యాక్టివిటీ ఓన్లీ ఫ్రమ్ పబ్లిక్ వచ్చింది. ఆ స్టేక్ ని ఇమీడియట్ గా డిఐఎస్ బై చేసేస్తున్నారు. అండ్ దీని రెవెన్యూ అండ్ ప్రాఫిట్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా గ్రోత్ ఉందో.
ఇయర్ టు ఇయర్ మంచిగా దీని సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటుంటుంది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ప్రీవియస్ లో నెగిటివ్ లో ఉంది, అందుకని ఇది మనకి ఫాల్ అనేది అంత డ్రాస్టిక్ అయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూడండి ఎంత మంచిగా మనకి రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తుంది. మంచిగా ఇది ప్రాఫిటబుల్ గా కన్వర్ట్ అవడమే కాకుండా ఇంకా ప్రాఫిట్ ని కూడా నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటుంది. అలాగే ఈ కంపెనీ కూడా ఇంకా స్లో అండ్ స్టడీగా ఆఫ్లైన్ స్టోర్స్ ని ఓపెన్ చేస్తుంది బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి. అలాగే ఈ కంపెనీ యొక్క రేషియోస్ చూసుకుంటే ROCE 6.81%, ROE 2.44%, అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చూడండి 1134 ఉంది. కానీ ఇది చాలా నెగ్లిజిబుల్, ఎందుకంటే ఎంత హై ఉందంటే దీన్ని బై డిఫాల్ట్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఆల్సో దీని డెట్ చూసుకుంటే 1 ఉంది, విచ్ ఈస్ నాట్ నెగ్లిజిబుల్. కానీ హైలో ఉన్నా సరే స్లో అండ్ స్టడీగా దీని డెట్ ని క్లియర్ చేసుకుంటూ వస్తుంది కంపెనీ. సో దీని టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే ఇది చూడండి మంచిగా మనం మాట్లాడుకున్నట్టు ఫాల్ అనేది జరిగింది, కానీ ఆ తర్వాత స్లో అండ్ స్టడీగా ఇంకా పైకి వెళ్ళడానికే చూస్తుంది. ఈ స్టాక్ కూడా మనకి మార్కెట్ ఫాల్ లో పార్టిసిపేట్ చేసింది, అండ్ కరెంట్లీ ఇది స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకి వెళ్ళడానికే పుష్ ఇస్తుంది. దీని రెవెన్యూస్ ప్రాఫిట్స్ అన్ని ప్రాఫిటబుల్ గా ఉన్నాయి కాబట్టి మంచిగా లెవెల్స్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మెడి అసిస్ట్. ఇది ఒక హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ టెక్ కంపెనీ. ఇది బేసికల్లీ ఒక TPA కంపెనీ అనమాట. TPA అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్. ఈ కంపెనీ యాక్చువల్లీ ఒక మీడియేటర్ కింద వర్క్ చేస్తుంది అనమాట, పాలసీ హోల్డర్ కి, ఇన్సూరెన్స్ ఫర్మ్ కి అండ్ హాస్పిటల్ కి. ఇప్పుడు ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే క్లియర్ గా FIS అండ్ DIS మంచిగా స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. చూడండి 9% to 16%, మళ్ళీ 29% DIS, అండ్ ఇప్పుడు 41.33%. ఎంత డ్రాస్టిక్ గ్రోత్ ఉందో చూడండి వీళ్ళ స్టేక్ లో. స్లో అండ్ స్టడీగా ఎక్కడ ఇమీడియట్ గా ప్రమోటర్స్ పబ్లిక్ అమ్మినప్పుడు ఈ FIS అండ్ DIS ఈ స్టాక్ మీద చాలా బుల్లిష్ వ్యూలో ఉండి స్టేక్ అనేది బై చేసుకుంటున్నారు. అండ్ దీని ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే ఇక్కడ చూడండి రెవెన్యూ ఎంత మంచిగా ఇంక్రీజ్ అవుతుంటూ వస్తుందో. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఇది కూడా రెవెన్యూ ఇంక్రీజ్ చేస్తుంది. సో మీకు నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమై ఉంటుంది, బై డిఫాల్ట్ కంపెనీ రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ వాటి నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయితేనే నేను వాటిని కన్సిడర్ చేశాను మన ఇన్వెస్ట్మెంట్ కి. సో లాస్ట్ 3 ఇయర్స్ ఏ కంపెనీ కూడా మనకి లాస్ ఇచ్చింది లేదు, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవుతూనే ఉంది. అందుకనే వీటిని నేను కన్సిడర్ చేశాను. ఇంకా లాస్ట్ ఇయర్ దీనికి చిన్న స్లైడ్ డ్రాప్ ఉన్నా ఈ ఇయర్ బట్టి మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ ఇయర్ చూడండి మన టిల్ డేట్ వరకు యాక్చువల్లీ 108 ఆల్మోస్ట్ దీని హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ ని క్రాస్ చేసింది. సో అందుకని ఈ స్టాక్ ని కన్సిడర్ చేశాను. అండ్ దీని రేషియోస్ చూసుకుంటే దీని ROCE 23.2%, ROE వచ్చేసి 18.9%, అండ్ EV/EBITDA 24.2. అలాగే దీని డెట్ కూడా చూసుకుంటే ఎంత లో డెట్ మెయింటైన్ చేస్తుందో చూడండి, చాలా తక్కువ నెగ్లిజిబుల్ డెట్. అండ్ దీని ప్రైస్ టు ఎర్నింగ్ చూసుకుంటే 48.6 ఉంది. అలాగే దీని టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే క్లియర్ గా ఇది చూడండి ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, అండ్ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఇప్పుడు మనకి ఒక జోన్ కైండ్ ఆఫ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ 570 నుంచి 540, 550 వరకు ఏదైతే ఉందో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఆ లెవెల్స్ దగ్గర నుంచి వచ్చి రివర్స్ అయిందో ఐదర్ ఇక్కడైనా మీరు బై చేయొచ్చు ఈ పాయింట్ లో, ఆర్ ఎల్స్ ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది చూసారా, ఈ హైని బ్రేక్అవుట్ చేసినప్పుడైనా మళ్ళీ మీరు బయింగ్ అనేది చేయొచ్చు. ఆ లెవెల్స్ అరౌండ్ 625 to 630 దగ్గర ఉందన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే, మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఈ వీడియో ఎటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు, మీ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇన్ కేస్ మీకు టాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే లైక్ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఆ వీడియో పాప్ అవుతుంది, ఆ వీడియో ఒకసారి కవర్ చేయండి. లేదు నేను ఇంక ఈ ఇయర్ నుంచి IPO ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను, IPO వచ్చినప్పుడల్లా నాకు మంచిగా రిటర్న్స్ అనేవి కావాలి అంటే రీసెంట్ గా IPO ఎలా అనాలిసిస్ చేయాలి అనేది రైట్ సైడ్ ఒక వీడియో పాపప్ అవుతుంది, ఆ వీడియో ఒకసారి కవర్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.